Welcome to Aurora University. ఇంజనీరింగ్ అంటే నార్మల్ ఇంజనీరింగ్ కాదు, ఇంజనీరింగ్ 5.0 అని చెప్తారు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం. ట్రెండింగ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంక్లూడ్ చేస్తూ వచ్చినటువంటి విద్యా విధానం ఫుల్ స్టాక్ దగ్గర నుంచి, ఆపరేటివ్ సిస్టమ్స్ దగ్గర నుంచి, ఎంబెడెడ్ సిస్టమ్స్ దగ్గర నుంచి ఏదన్నా తీసుకోండి. ఇండస్ట్రీ డిమాండ్ ఏంటి అని అంటే అదే ఇంజనీరింగ్లో వీళ్ళ కోర్ సబ్జెక్ట్ అవుతుంది. మరి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నటువంటి అరోరా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యా విధానాలు ఏంటో ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో. ఇవాళ ప్రపంచంలో ఇంజనీరింగ్ స్టడీస్ అనేవి చాలా విపరీతంగా మారిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు లేని ట్రెండ్ ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొత్త కొత్త లాంగ్వేజెస్ ఇమర్జ్ అవ్వడం కావచ్చు, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎస్పెషల్లీ ఆటోమేటెడ్ రంగాలలో ఉన్నటువంటి జాబ్ ఎక్స్ప్లోరేషన్స్, జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ లైక్ టూ మచ్. ఇంజనీరింగ్ అని మాట్లాడకుండా ఇంజనీరింగ్ యాజ్ అ స్టడీ 4.0 వర్షన్ ప్రస్తుతానికి నడుస్తుంది అని అయితే చెప్పచ్చు. మరి అరోరా డీమ్స్ టు బి యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంత ఫాస్ట్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ని పికప్ చేసుకుంది, ఈ అంశాల గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ద డీన్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎట్ అరోరా యూనివర్సిటీ ఉన్నారు, డాక్టర్ ఎస్ మహేష్ గారు. ఒకసారి కనెక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ మహేష్ గారు, మీరు చెప్పండి, అరోరా యూనివర్సిటీలో ఇంజనీరింగ్కి సంబంధించి ఆఫర్ చేస్తున్నటువంటి మీ కరిక్యులంలో కావచ్చు, కోర్సెస్ కావచ్చు, ఇప్పుడు కొన్ని వేల ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అవి ఏ రకంగా అరోరా ఇస్ డిఫరెంట్? సో అరోరా యూనివర్సిటీ వచ్చేసి ఇంజనీరింగ్ పిల్లలకు వచ్చేసి ఓన్లీ డిగ్రీ హోల్డర్ కాకుండా, జాబ్ కోసమే కాకుండా, మేము విద్యార్థులను వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని కానీ, ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా అయితే ఉందో, ఇప్పుడు ఫ్యూచర్ కరెంట్ డేస్ చేంజ్ అవుతుంది కాబట్టి దాంతోపాటు విద్యార్థులను మేము రెడీ చేస్తుంటాము. సో మెయిన్గా వచ్చేసి వై చూస్ అరోరా అంటే మెయిన్ అండ్ 4 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్వార్టర్ సిస్టమ్, అకాడమిక్ క్యాలెండర్. సో వీఆర్ ఫాలోయింగ్ 4 terms. Entire academic calendar is divided into 4 parts. So term 1, term 2, term 3. ఈ 3 termsలో మేము సబ్జెక్ట్స్ పిల్లలకు డిసిప్లిన్, వాట్ ఆర్ ద కోర్సెస్ రిలేటెడ్ ఆ డిసిప్లిన్కి సంబంధించిన కోర్సెస్ను నేర్పిస్తాము. అండ్ టర్మ్ 4లో వచ్చేసి ఇంటర్న్షిప్ చేయాలి. ఎంటైర్ మొత్తం టర్మ్ 4 మొత్తం స్టూడెంట్స్ ఇండస్ట్రీలోకి వెళ్ళేసి ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ దే హ్యావ్ టు డూ ద ఇంటర్న్షిప్స్. స్టార్టింగ్ నుంచే విద్యార్థులు అనేది ఇండస్ట్రీ ఓరియంటెడ్గా కమ్యూనికేట్ అవుతుంటారు. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మల్టీ లేయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్. సో వీఆర్ ఫాలోయింగ్ 5 different type of phases. One is the core education, research education, and external certification, foreign languages, and talent enrichment. So these 5 things we are following in the every term. So ప్రతి స్టూడెంట్ ఎవ్రీ టర్మ్లో ప్రతి సబ్జెక్ట్లో ఒక ప్రాజెక్ట్ చేయాలి. సో ప్రాజెక్ట్ చేస్తూ అండ్ ఇంటర్న్షిప్ ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ నుంచే ఉంటుంది కాబట్టి సో స్టూడెంట్కి ఇండస్ట్రీ ఓరియంటెడ్ స్కిల్స్ అనేటి, ఇండస్ట్రీ కమ్యూనికేషన్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతుంటాయి. అంటే మీ కరిక్యులం అంతా ఇండస్ట్రీ బేస్డ్ ఉంది అన్నది అర్థమవుతుంది. గాట్ ఇట్ సార్. ఓకే. సో దట్ ఈస్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వీఆర్ ఫాలోయింగ్ రిఫ్లెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ మెథడాలజీ. గ్లోబ్ సైకిల్ని ఫాలో అవుతున్నాము. సో ఫ్యాకల్టీ లెక్చర్ని డెలివర్ చేయకుండా స్టూడెంట్ దగ్గర నుంచే ఇన్ఫర్మేషన్ రాబట్టడం, స్టూడెంట్స్తోనే ప్రాక్టీస్ చేయించడము, ప్రీ లెర్నింగ్ యాక్టివిటీస్, క్విజెస్, అసైన్మెంట్, రిఫ్లెక్టివ్ జర్నల్స్. సో వీఆర్ ఫాలోయింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెస్మెంట్. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. And the fourth point వచ్చేసి we are not having any end exams. There is no end exam. So every week they are having the assessments, pre-learning. So based upon that we are getting the students will get the marks. Based upon that the student will get the certificate. అంటే మీకు ప్రత్యేకంగా వేరే ఎగ్జామ్, సెమిస్టర్ ఎగ్జామ్, టెస్ట్ అలాంటివి ఉండవు అన్నమాట. కాకపోతే ఎవ్రీ వీక్ దే ఆర్ హ్యావింగ్ ద రిఫ్లెక్టివ్ జర్నల్, ప్రీ లెర్నింగ్ యాక్టివిటీస్, ఇన్ క్లాస్ యాక్టివిటీస్ వీఆర్. సో థింక్, పేర్, షేర్ and round robin quiz, discussion, debate we are conducting. These are to the students. సో బేస్డ్ అపాన్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ దే విల్ గెట్ ద మార్క్స్. సో మీరు గమనించారా అండి, రెగ్యులర్గా మనం అన్ని కాలేజెస్లో, అన్ని యూనివర్సిటీస్లో చూసేటట్టుగా స్ట్రెస్ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు మనకి. ఇక్కడ స్టూడెంట్స్కి చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా అయితే ఉంది. అది వచ్చేసి ఫస్ట్ ఇయర్ నుంచే పిల్లలు అలవాటు పడుతుంటారు కాబట్టి సో జాబ్ డైరెక్ట్ 4th year అయిపోయిన తర్వాత జాబ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈజీగా గ్రూప్ డిస్కషన్ కానీ, కమ్యూనికేషన్లో కానీ ఇక వాళ్ళు ఆరామ్సే చేసేస్తారు. బికాస్ దట్ ఈస్ ద కరికులం విచ్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ ఎట్ అరోరా. 4 years నుంచి కంటిన్యూ అవుతుంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్
process. Got it, So sir. it will be habituated. ఇంజనీరింగ్ అంటే స్టార్టప్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు, స్టార్టప్స్కి ఒక రకంగా యూనివర్సిటీసే దగ్గరుండి వాళ్ళకి ప్రోత్సహిస్తాయి అని విన్నాను. Yes, అరోరాలో ma'am. మనకు అలాంటి ఫెసిలిటీ ఏమన్నా ఎస్ ఉందా? మ్యామ్, మేమే ఒక స్టార్టప్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తాము. దాని పేరు వచ్చేసి ఐడియా హబ్. సో మా కాలేజ్లో ఎవరైతే స్టడీ చేస్తున్నారో వాళ్ళని 12 మెంబర్స్ని మేము ఎంప్లాయ్ చేసుకున్నాము. వాళ్ళు ఫుల్ టైమ్గా దాని మీద వర్క్ చేస్తున్నారు. అండ్ యూనివర్సిటీలో ఏవైతే నీడ్స్ ఉంటాయో, అసెస్మెంట్ కానీ అటెండెన్స్ కానీ, వాటి మీదనే వాళ్ళు వర్క్ చేసేసి వాళ్ళే సాఫ్ట్వేర్ బిల్డ్ చేశారు. Nice. ఆ సాఫ్ట్వేర్ మీదనే మేము వర్కౌట్ చేస్తున్నాము. Oh, wow. అండ్ స్టూడెంట్స్ కూడా ఇంటర్న్షిప్స్ వాళ్ళనే ప్రొవైడ్ చేస్తున్నాము, వాళ్ళనే ట్రైనింగ్ ఇప్పించేస్తున్నాము. అంటే Super. ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకు అటాచ్ చేసేసి ఎవ్రీ ఎంప్లాయ్కి ఒక 4 మెంబర్స్ స్టూడెంట్స్ అటాచ్ చేసాము. అండ్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఇంటర్న్షిప్. Super. సో ఇంటర్న్షిప్స్తో పాటు వాళ్ళు సబ్జెక్ట్స్ కూడా అంటే నేర్చుకుంటారు. చదువుకోవడానికి ఒక స్టూడెంట్గా యూనివర్సిటీకి వచ్చిన ఒక క్యాండిడేట్కి మీరు ఎన్ని రకాలుగా రోల్స్ ప్లే చేయిస్తున్నారు. వాళ్ళ చేతే స్టార్టప్, వాళ్ళ అదే సాఫ్ట్వేర్ని మీరు కూడా వాడుకోవడం, మళ్ళీ జూనియర్స్ని దాని మీదే వర్క్ చేస్తూ వీళ్ళని అటాచ్ చేయడం, ఒక స్టూడెంట్కి ఎన్ని యాంగిల్స్లో ఎక్స్పోజర్ వస్తుందో. మీరు ఇందాక ఫస్ట్ చెప్పినట్లుగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఇక్కడ చాలా బాగా నేర్చుకోగలుగుతాడు స్టూడెంట్ కూడా. అట్ ద సేమ్ టైం మేము ఫారెన్ లాంగ్వేజెస్ కూడా ఆఫర్ చేస్తున్నాము. స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్. సో ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ద స్టూడెంట్స్ విల్ లెర్న్ దిస్ ఫారెన్ లాంగ్వేజ్. సరే, మరి ఇంత ఘనంగా మీ కరికులం ఉంది కాబట్టి స్టూడెంట్కి ప్లేస్మెంట్ పరంగా ఎలా ఉండబోతోంది? మనం దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు మేడం. అవునా? ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్ అనేవాడు ఇంటర్న్షిప్లో పార్టిసిపేట్ అవుతున్నాడు, Right. ఇండస్ట్రీ ఓరియంటెడ్ వాళ్ళతో కమ్యూనికేట్ అవుతుంటాడు. అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో దే ఆర్ డూయింగ్ ద ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ అనేది ఏంది అనేది ఫస్ట్ ఇయర్ నుంచే తెలుస్తుంది కాబట్టి సో ప్లేస్మెంట్ గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ వీఆర్ హ్యావింగ్ ద సపరేట్లీ ప్లేస్మెంట్ డివిజన్. ద ప్లేస్మెంట్ వీఆర్ ప్రొవైడింగ్. సో ఒక స్టూడెంట్, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఆల్ రౌండ్ డెవలప్మెంట్తో పాటు ఇందాక నేను అన్నట్లుగా ఇంజనీరింగ్ 4.0 వర్షన్ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసుకొని బయటికి వస్తారు సక్సెస్ఫుల్గా. ఎస్ మ్యామ్. సో బేసికల్గా మనం చూస్తే ఇంజనీరింగ్ ఆఫర్ చేసే ఇతర కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ఈ టెస్ట్, వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, ఫైనల్ టెస్ట్, ఇంటర్నల్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, ఇన్ని తలకాయ నొప్పులు లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా క్రియేటివ్గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫన్ వేలో అసెస్మెంట్స్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్ని ఇవాల్యుయేట్ చేయడంలో ఇంతకన్నా ఒక గ్లోరిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఒక స్టూడెంట్కి వేరొకటి లేదనే చెప్పాలి. అండ్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, ఇక్కడ వీళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి కరిక్యులంలో అంటే జనరల్గా బయట ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్, టెస్ట్లు రాసుకుంటూ వెళ్ళి ఫైనల్ ఇయర్లో ఒక 6 నెలలు ప్రాజెక్ట్ వర్కే ఇంటర్న్షిప్కో పెడతారు. కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక సెమిస్టర్ ఇస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ సో దట్ అ స్టూడెంట్ ఇస్ మోర్ ఎక్స్పోజ్డ్ టు ది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ విచ్ హెస్ బిన్ యాక్చువల్లీ అసెస్డ్ ఇన్ ది యాక్చువల్ అకాడమిక్ కరిక్యులం. దాంతోపాటు ఇంటర్న్షిప్ అనేది కేవలం మార్క్స్ కోసం చేయడం కాదు, ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ దర్ కరిక్యులం అనేది కూడా స్టూడెంట్స్ అలవాటు చేసుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ దీస్ పీపుల్ ఆల్సో ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫోకసింగ్ ఆన్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్ ఆఫ్ అ స్టూడెంట్. అండ్ అలాగే నెక్స్ట్ జనరేషన్ అంటే జూనియర్స్ని కూడా చాలా వెల్కమింగ్గా వాళ్ళే ట్రైన్ చేస్తూ దగ్గరుండి వాళ్ళ చేత అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేర్ ఇన్ విచ్ అ స్టూడెంట్ హ్యాస్ అ కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ సబ్జెక్ట్ విచ్ హ్యాస్ బీన్ టేకెన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్.